హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లక్ష్మిని చంపేయమని పద్మాక్షి ఒక రౌడీకి కాల్ చేసి సుపారీ ఇస్తుంది. లక్ష్మి బామ్మగారు బాబుని తీసుకొని డిశ్చార్జ్ అయి బయటికి వస్తుంటే రౌడీ లక్ష్మి వెంట పడతాడు. అదంతా గమనించి లక్ష్మి మనసులో అనుకుంటుంది, ఖచ్చితంగా నా వెంట రౌడీ పడుతున్నాడంటే అంబికమ్మే ఈ రౌడీని పెట్టించుంటుంది. ఎలా అయినా నా బాబుని నేను కాపాడుకోవాలి అని బామ్మగారితో, బామ్మ మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ రౌడీని డైవర్ట్ చేసి తిరిగి వస్తాను, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని బాబుని బామ్మగారికి అప్పచెప్పి ఇంకా రౌడీని డైవర్ట్ చేయడానికి వెళ్తుంది లక్ష్మి. ఆ రౌడీ లక్ష్మి వెంట పడుతూ ఉంటాడు. లక్ష్మి ఏమో పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా అలా పరుగున అప్పుడే డెలివరీ అయిన ఒక ఆవిడ అలా పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా బామ్మగారు బాబుని ఎత్తుకొని అలా నించొని ఉంటే కరెక్ట్గా సుభాష్ సెట్ చేసిన రౌడీలైతే చూస్తూ ఉంటారు. రేయ్, నిన్న టార్గెట్ మిస్ అయిందని మనకి అన్న పేమెంట్ కూడా ఇవ్వలేదురా, కాబట్టి ఇప్పుడు వీడిని చంపేశామనుకో అన్న మనకి పేమెంట్ ఇస్తాడు, మనం కూడా గట్టిగా అడగచ్చు, కాబట్టి ఇప్పుడు ఒంటరిగా దొరికాడు, రండ్రా చంపేద్దాం అని ఇంకా ఫోన్ మాట్లాడుతున్న విహారీ దగ్గరికైతే ఆ రౌడీలు బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా దూరం నుండి ఈ బామ్మగారు అది గమనిస్తారు. అయ్యో బాబునేంటి ఎవరో రౌడీలు కత్తి తీసుకొని వస్తున్నారు, విహారీ బాబు అని పరిగెత్తుకుంటూ వస్తారు బామ్మగారు. ఇంకా వెంటనే విహారీ, బామ్మగారు ఏమైంది అని అడిగేలోపు కరెక్ట్గా బాబు అని చెప్పి ఇంకా అలా బాబుని విహారీ చేతిలో పెట్టి ఆ రౌడీల కత్తికి అడ్డుపడతారు బామ్మగారు. ఒక్కసారిగా రౌడీ అయితే విహారీ అనుకొని బామ్మగారిని పొడి చేస్తారు. బామ్మగారికి పొట్టలో ఒక కత్తి పోటు దిగుతుంది. ఆ రౌడీకి భయం వేసి అక్కడి నుండి పారిపోతారు. బామ్మగారు అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట పాపం విహారీ. బాబు నాకేమవుతుందో లేదో తెలియదు, కానీ ఈ బాబుని మా మనోహరాలు సిరి అని కన్ను మూస్తారు బామ్మగారు. ఒక్కసారిగా బామ్మగారి ఊపిరి ఆగిపోయేసరికి పశ్చాత్తాపంలో మునిగిపోతాడు విహారీ. పాపం విహారీకి ఏం చేయాలో అర్థం కాదు. బామ్మగారు ప్రాణాలు వదిలేయడం అండ్ బాబుని తన చేతిలో పెట్టడం, ఈ రెండు విషయాలు గమనించి చాలా బాధపడుతూ ఆ బాబు వైపు చూస్తూ ఉంటాడు విహారీ. నా వల్లే బామ్మగారి ప్రాణాలు పోయాయి, నేనే బామ్మగారిని చేతులారా చంపుకునేలా చేశాను, మనవరాలు చేతిలో ఈ బాబుని పెట్టాలి, వీడి పూర్తి బాధ్యత నేనే తీసుకోవాలి అని. ఇంతకీ వీళ్ళ బామ్మగారి మనవరాలు ఎలా ఉంటుందో కూడా అప్పటికి అసలు తెలీదు కంప్లీట్గా, అంటే ఫేస్ ఎలా ఉంటుందో కూడా విహారీకి తెలియదు. కాబట్టి హాస్పిటల్ చుట్టుపక్కల అంతా వెతుకుతాడు, బట్ నో యూజ్, ఎందుకంటే ఆవిడ ఎక్కడుంటుందో తెలీదు. ఈ బామ్మగారి మనవరాలు పేరు సిరి అనే అమ్మాయి ఇక్కడ జాయిన్ అయింది కదా, తన ఇండ్లు ఎక్కడ, అసలు తను ఎక్కడుంటారని చెప్పి ఎంత అడిగినా సరే ఎవ్వరి దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఇంకా బాబు ఏడుస్తూ ఉంటే పాపం విహారీ అలా ఓదార్చి ఎత్తుకొని జోకొడుతుంటే బాబు విహారీ ఒళ్ళో భుజంపై నిద్రపోతాడు. ఈ పసి బిడ్డకి తల్లి ఎక్కడుందో తెలీదు, బామ్మని దూరం చేశాను, కాబట్టి ఆవిడ నాకు కనబడేంతవరకు నేను ఈ బాబుని మా ఇంట్లోనే పెంచుకుంటాను అని బాబుని తీసుకొని కారులో బయలుదేరుతాడు విహారీ. ఇది ఇలా ఉండగా లక్ష్మి రౌడీ నుండి తప్పించుకోవడానికి రౌడీని ట్రాప్ చేయడానికి ఒక రూమ్లో వెళ్ళి దాక్కుంటుంది. ఏయ్, నువ్వు రూమ్లో దాక్కుంటే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా, తలుపు తీవే అని చెప్పి తలుపు మీద గట్టిగా తంతాడు. ఆ రూమ్ డోర్ వచ్చేస్తుంది. ఇంకా వెంటనే అలా కరెక్ట్గా డోర్ తీసుకొని వెళ్ళేలోపు బ్యాక్ డోర్ నుండి లాక్ చేసేస్తుంది లక్ష్మి. లాక్ చేసి వాడి ఒంటి నిండా ఆయిల్ పోసి, రేయ్ వచ్చావో తగలబెట్టేస్తా, వెనక్కును ఒక్కడే ఉండ్రా అని వాడిని బెదిరించి పరుగున బామ్మగారి దగ్గరికి వచ్చేస్తుంది పాపం లక్ష్మి. ఇంకా బామ్మగారి దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరు ఉండరు. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. వెంటనే హాస్పిటల్ బయట ఉన్న సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఇక్కడ బామ్మగారు బాబుతో నించున్నారు కదా, ఎక్కడ ఆవిడ అని అడుగుతారు. అయ్యో, ఆవిడపై ఎవరో రౌడీలు అటాక్ చేశారమ్మా, ఆవిడ్ని కత్తితో పొడి చేశారు, ఆవిడ చనిపోయారమ్మా, ఇప్పుడే వాళ్ళ ఊర్లో ఆవిడ్ని తీసుకువెళ్ళిపోయారు అనేసరికి
ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది లక్ష్మి. పాపం చాలా బాధపడుతూ ఇంకా అలా వాళ్ళ ఊరికి వెళ్ళి చూసేసరికి లక్ష్మి బాబు కనిపించడు. షాక్లో ఉండిపోతుంది లక్ష్మి. అయ్యో బామ్మ, నా వల్ల నా వల్ల నీ ప్రాణాలు పోయాయి. అంబికమ్మో, నువ్వెందుకు ఇంత పాపం చేస్తున్నావు? చంపితే నా జోలికి రావాలి, అంతేకాని నాకు తోడుగా ఉన్న బామ్మని కూడా రౌడీలతో చంపించావా అని చాలా బాధపడుతుంది పాపం లక్ష్మి. బాబు, ఇంతకీ బాబు ఎక్కడా అని అడుగుతుంది. బాబా? ఏం బాబు తల్లి, కేవలం బామ్మగారు మాత్రమే కనబడ్డారు, బాబు కనబడలేదని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట లక్ష్మి. మరి నా బాబుని ఎవరు తీసుకువెళ్ళిపోయారు? ఒకవేళ ఆ అంబిక అమ్మే బాబుని బామ్మగారిని చంపేసి బాబుని తీసుకువెళ్ళిపోయిందా? తీసుకువెళ్తే నేను ఊరుకోను. అంబికమ్మ నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో సహా ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడతాను. విహారీ గారికి ఒక మగబిడ్డ పుట్టాడు అనే విషయాన్ని ఖచ్చితంగా నేను చెప్పి తీరుతాను అని కన్నీళ్ళు తుడుచుకొని విహారీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది లక్ష్మి. ఇది ఇలా ఉండగా సహస్ర వాళ్ళు ఇంటికి రీచ్ అవుతారు. పాప ఏడుస్తూ ఉంటే ఇంకా సహస్ర మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట. ఏంటే ఎందుకు ఏడుస్తున్నావు? నీకు పాలు పట్టాను కదా, సైలెంట్గా ఉండొచ్చు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది సహస్ర ఆ పాపని. పాప మాత్రం పాపం ఏడుస్తూనే ఉంటుంది. అబ్బో, ఇన్ని రోజులు ఇక్కడ నేను బేబీ బంప్ పెట్టుకొని క్లాత్ పెట్టుకొని చాలా హ్యాపీగా ఉన్నాను, లైట్గా కూడా ఉంది. కానీ నువ్వు వచ్చాక ఎందుకే నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నావు? నాకు పిల్లల ఏడుపంటే చాలా చిరాకు, కాబట్టి సైలెంట్గా ఉండు అని అంటుంది ఏదో పెద్దవాళ్ళకి చెప్పినట్టు సహస్ర. కానీ ఆ పాప మాత్రం ఏడుపుని ఆపదు. అప్పుడే కరెక్ట్గా వసుధ అక్కడికి వస్తుంది. వచ్చి ఏడుస్తున్న పాపని ఎత్తుకుంటుంది. సహస్ర, ఏంటే ఇది? పాప ఏడుస్తుంది, ఎత్తుకోకుండా పాపను తిడుతున్నావేంటి అని అంటారు. ఏం చేయమంటావు పిన్ని, నీకు తెలుసు కదా నా పిల్లల ఏడుపంటే చాలా చిరాకని అని అంటుంది. చూడు సహస్ర, నువ్వు అసలు బిడ్డని కన్న తల్లిలా మాట్లాడటం లేదు. అయినా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? పిల్లలు ఏడిస్తే ఇదిగో వాళ్ళు ఇలా ఎత్తుకొని బుజ్జగించాలి. అసలు నువ్వు అని అనేసరికి అప్పుడే పద్మాక్షి విని, వసుదా ఏంటే ఆ మాటలు? నీకు సహస్ర గురించి తెలుసు కదా, దానికి చిన్నప్పటి నుండి పిల్లల ఏడుపంటే ఇష్టం లేదు. అది మాత్రమే కాదు, దానికి ఇది ఫస్ట్ డెలివరీ కదా, పాపం దానికి ఏం తెలుసని, అందుకే పాప ఏడుస్తుంటే చిరాకు పడుతుంది అంతే. నువ్వేమీ దానికి కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను దానికి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నీ చెప్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంక పంపించేస్తుంది వసుధాని. సహస్ర, ఏంటే నువ్వు నటించడం కూడా రాదా నీకు అని అంటుంది. మమ్మీ, నటించడం రాదా అంటే ఏం చేయమంటావు నన్ను? ఏడుపు వింటుంటేనే చిరాకు వస్తుంది అని అంటారు. సహస్ర, ఈ బిడ్డ వేరే వాళ్ళ బిడ్డ అని నీకు నాకు తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. కన్న కూతురు చిరాకిచ్చుకుంటే ఇలాగే నువ్వు అంటావా? అనవు కదా. కాబట్టి ఈ బిడ్డే నీకు దేవుడిచ్చిన వరం అనుకో. ఈ బిడ్డ విషయంలో లోపల ఎలా అయినా ఉండు, కానీ అందరి ముందు మాత్రం ఖచ్చితంగా నటించాలి, అర్థమైందా అని అంటుంది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏంటి ఇప్పుడు ఎత్తుకొని తిప్పాలా? సరే అని ఇంకలా ఎత్తుకొని తిప్పుతూ ఉంటుంది సహస్ర. అప్పుడే కరెక్ట్గా చారుకేశా, పండు విహారీ ఎక్కడ్రా? విహారీ ఏంటి కనిపించట్లేదు అని అడుగుతారు. అయ్యగారు ఫోన్ మాట్లాడతానని హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళారు బాబు, అప్పటి నుండి కనిపించట్లేదు, ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు అని అంటారు. ఏముంది, ఇంట్లో పనుల కంటే బయట పనులు ఎక్కువ కదా విహారీకి, వాడొక సంఘ సంస్కర్త, అందుకే బయట వాళ్ళ బాధల్ని తీరుస్తూ ఉంటాడు. ఇంట్లో పాప పుట్టింది, మహాలక్ష్మిలా ఉందని కొంచెం కూడా లేదు వాడికి, బయటే తిరుగుతూ ఉంటాడు అని అంటుంది పద్మాక్షి. ఇంకా యమునమ్మ, ఎందుకు వదిన అలా అనుకుంటున్నావు? ఇప్పుడు మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టింది కదా, ఖచ్చితంగా పాపని చూసైనా విహారీ మారుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకలా చెప్తుంది. సో ఇంకప్పుడే కరెక్ట్గా విహారీ బాబుని తీసుకొని ఇంటికొస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. విహారీ, ఎవరి బాబు అని అడుగుతుంది యమునమ్మ. అమ్మ, ఈ బాబు ఇవాటి నుండి మన ఇంట్లోనే పెరుగుతాడు, ఎందుకంటే వీడికి ఉన్న ఒక్కగానొక్క బామ్మగారిని నా వల్లే వీడికి నేను లేకుండా చేశాను. వీళ్ళమ్మ ఎక్కడుందో తెలీదు, వెతికించాలి. వీళ్ళ బామ్మగారు నా వల్లే చనిపోయారు,
కాబట్టి ఈ బిడ్డకి ఇప్పుడు ఉన్న ఏకైక ఆధారం కేవలం నేను మాత్రమే. నేనే వీని బాగా చూసుకోవాలి అని బిడ్డని యమునమ్మ చేతికిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యమునమ్మకి ఆ బిడ్డ స్పర్శ తాకగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అలా యమునమ్మని చూసి నవ్వుతూ ఉంటాడనమాట ఆ బాబు అయితే. ఇదేంటి, ఈ బాబుని చూస్తుంటే చిన్నప్పుడు విహారీని చూసినట్లు అనిపిస్తుంది. ఈ బాబు నవ్వు అచ్చం మా ఆయన నవ్వులా ఉందేంటి అని ఇంకా అలా చూడగానే మురిసిపోతూ ఉంటారు యమునమ్మ బాబుని. పద్మాక్షి, ఇది ఇల్లు కాదు, ధర్మసత్రం. అందుకే ప్రతి అనాథ ఎక్కడే ఉంటారు. ఒకప్పుడు లక్ష్మిని కూడా అలాగే నెత్తిని తగిలించుకున్నారు, ఇప్పుడేమో వీడా అని అంటుంది పద్మాక్షి. చూడబోదిన, పిల్లలు దేవుడితో సమానం అంటారు. వీడికి మన ఇంటికి ఏ జన్మలో ఏ రుణముందో, అందుకే ఈ సమయంలో మన ఇంటికి వీడు చేరుకున్నాడు. కాబట్టి పసిపిల్లల్ని తిట్టద్దు వదినా, అది పాపం అని అంటుంది. ఇలాంటి మాటలు బాగానే మాట్లాడతావులే అని వెనక్కి తిరిగి చూసేసరికి ఒక ఆటో ఆగుతుంది. ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటే సహస్ర కూడా ఏంటి ఈ పాపని ఎత్తుకొని బోర్ కొడుతుంది, కిందకి వెళ్తానని చెప్పి ఇంకలా కిందకి వచ్చి చూసేసరికి అక్కడ లక్ష్మి దిగి నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. పద్మాక్షి కానీ ఇంక తను కానీ పద్మాక్షి కానీ అంబిక, సహస్ర, యమునమ్మ అందరూ షాక్లో ఉండిపోతారు. లక్ష్మి ఏంటి ఇంటికొచ్చింది? ఏయ్ ఆగవే, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటికొచ్చావు అని అడుగుతుంది పద్మాక్షి. చెప్తానమ్మా, అన్ని విషయాలు చెప్తాను అని అంబిక వైపు కోపంగా చూస్తుంది. ఇదేంటి నా వైపు కోపంగా చూస్తుంది అని అనుకుంటుంది అంబిక. అసలు నా బిడ్డ అని అనేలోపు ఇంకా ఆ చిన్న బాబు అయితే ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ ఏడుపు విని వెంటనే యమునమ్మ చేతిలో ఉన్న బిడ్డ వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి. చూడగానే మెడలో ఉన్న పులిగోరు చైన్ అయితే కనబడుతుంది. నా బిడ్డని అంటే విహారీ గారే ఇంటికి తీసుకొచ్చారా అని ఇంక షాక్లో ఉండిపోతుందనమాట లక్ష్మి గొంతు వినగానే పాపం విహారీ రూమ్లో ఉన్నవాడు పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు. లక్ష్మి అని లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి, ఏయ్ ఏంటే నా అని ఆగిపోయావు, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదో నిజాన్ని బయట పెడతానన్నావుగా, ఏంటది అని అడుగుతుంది పద్మాక్షి. అంటే నేను కొంతమంది రౌడీలు నన్ను తరమడం వల్లే ఈ ఇంటికి కొద్ది రోజులు దూరంగా ఉన్నాను. వాళ్ళని నేను గుర్తుపడతానని చెప్పడానికి, ఆ విషయాన్ని విహారీ గారికి చెప్పడానికే వచ్చాను అని అంటుంది. ఇంక వెంటనే పద్మాక్షి సైలెంట్గా ఉండిపోతుంది. దీని పాప గురించి గోల చేస్తుందేమో అనుకున్నాను, కానీ ఏమీ చేయటం లేదే. పాప పుట్టగానే చనిపోయింది అని డాక్టర్లు చెప్పేసుంటారు, అందుకే ఏమీ అనలేక సైలెంట్గా ఉంది అని అనుకుంటుంది పద్మాక్షి. ఇంక వెంటనే విహారీ లక్ష్మి వైపు చూస్తూ, నేను వెళ్తున్నాను, బాబు ఎలాగో ఇంట్లోనే ఉన్నాడు కదా, కాబట్టి విహారీ గారు బాబుని బాగా చూసుకుంటారు అని వెళ్ళబోతుంటే విహారీ లక్ష్మి చేయి పట్టుకుంటాడు. ఒక్కసారిగా పద్మాక్షి, విహారీ వెళ్ళిపోతున్న దాన్ని వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపుతున్నావు అని అడుగుతుంది. అత్త, ఇప్పుడు నేను చెప్తున్నాను, అందరూ వినండి. లక్ష్మి ఈ ఇంట్లోనే ఉంటుంది. తను వీక్రాఫ్ట్ సొసైటీ మెంబర్గా, ఎండీగా తను ఈ ఇంట్లోనే ఉంటుంది. తను ఈ ఇంట్లో ఉండని పక్షంలో నేను తనతో పాటు బయటికి వెళ్ళిపోతాను అని అంటారు. ఒక్కసారిగా ఇంక పద్మాక్షి, రేయ్ ఏం మాటలు రావి అని అంటారు. అవును, లక్ష్మికి ఎవరూ లేరు, లక్ష్మికి నేనున్నానని, అప్పట్లో నేను అన్ని తన బాగోగులు చూసుకుంటాను అని మాటిచ్చాను. అలాంటి లక్ష్మి అనుకోకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు లక్ష్మిని ఎలా అయినా నేను చేరుకోవాలి, లక్ష్మి నాతో పాటే ఉండాలి అని అంటారు. ఇంక వెంటనే సహస్ర, అమ్మ అది ఉంటే ఉండనివ్వమ్మా, ఇప్పుడేమైంది? ఒకవేళ బావ కొంచెం మనసు మారుతాడు, లేకపోతే అలాగే ఉంటాడు. ఇప్పుడు బావ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతే నా బిడ్డ తండ్రి లేని బిడ్డ అయిపోతుంది, నా మాట విను అని అంటుంది. సరే సరే ఉన్నిరా, తను ఇక్కడే ఉండని, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇంకలా లోపలికైతే వెళ్ళిపోతారు.
సో అలా లక్ష్మి, అమ్మ ఈ బాబు అని అంటారు. ఎవరో బామ్మగారు చనిపోతూ విహారీ చేతిలో పెట్టిందంట తనే అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా బాబుని చూసి ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది లక్ష్మి. నాన్న, అనుకోకుండా నువ్వు ఈ ఇంటికే చేరుకున్నావురా. నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందిరా అని పాపం ఎంతో హ్యాపీగా బాబుని చూసి మురిసిపోతూ ఉంటుంది లక్ష్మి. ఇంకా అలా తన కన్న కూతురు అండ్ తన కన్న కొడుకు దగ్గరికి రీచ్ అవుతుంది లక్ష్మి. ఇంకా లక్ష్మి అలా వాళ్ళ ఇంట్లో ఉండబోతుంది. సో లక్ష్మి ఎప్పట్లా నార్మల్గా ఉంటుంటే సహస్ర మాత్రం తను చూడలేక చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఛా, ఏదైతే వెళ్ళిపోయింది అనుకున్నానో ఇప్పుడు అదే ఉండిపోయింది, దీనంతటికీ కారణం బావే అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది సహస్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.